ఈరోజు మా పార్టీ, మా అధిష్టానం, మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు. గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు. వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది. మరి ఇంత పెద్ద పార్టీ, 14 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత చేయడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తల ఒక ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది. హిందీలో నేను చెప్తుంటాను, నేను జనరల్గా బీఆర్ఎస్కో దేఖా, కాంగ్రెస్కో పర్ఖా, బీజేపీకి దో ఏక్ మౌకా అని చెప్తూ ఉంటాను నేను. ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను.